స్తుతి స్తోత్రం చెల్లింతును. నాదుని మేలు తలచి స్తోత్రం చెల్లింతును. స్తుతి స్తోత్రం చెల్లింతును. కంటి పాపలే కాచి కంటి పాపలే కాచి దయగల హస్తముతో రోచి నడిపించి దయగల హస్తముతో రోచి నడిపించి స్తుతి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతును. స్తుతి స్తోత్రం చెల్లింతును. కాలములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక దుర్బలతో బలపరచి కృషించిపోనీయక దుర్బలతో బలపరచి స్తోత్రం చెల్లింతును. స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతును. స్తుతి స్తోత్రం చెల్లింతును. మా శరీరము సమర్పించి సజీవ యాగముగా మా శరీరము సమర్పించి శుద్ధాత్మను నొసగితివి. So
హల్లెలూయా. అల్ఫా ఒమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఒమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఒమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, మోదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఒమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. కనికర పూర్ణుడా, నీ కృప బాహుళ్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు. కనికర పూర్ణుడా, నీ కృప బాహుళ్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు. అనుక్షణమునని ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను. కనికర పూర్ణుడా, నీ కృప బాహుళ్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు. అనుక్షణమునని ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను. జీవించద నీ కొరకే, హర్షించద నీలోనే, జీవించద నీ కొరకే, హర్షించద నీలోనే. అల్ఫా ఒమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ అల్ఫా నిరంతరం స్తోత్రార్హుడా.
అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రారుడా అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రారుడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా మోదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా నాతో స్నేహమై సౌఖ్యమై నా యేసయ్యా నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించు నా యేసయ్యా అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రాలుడా హల్లెలూయా 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 నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా ప్రణాళికలో
అభిషేకముతో నే పరిపూర్ణత చెందినా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని నే పరిపూర్ణత ఆహా నా ధన్యత ఓహో ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తము యేసయ్యా నీ రక్తము యేసయ్యా నీ రక్తము ఆహా నా ధన్యత ఓహో ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును హల్లెలూయా
ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఈ మాసాంతర గుడిలో మనల్ని ఇలాగ ప్రభు సమకూర్చినందుకై స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కృతజ్ఞత స్తోత్రం, స్తుతి కృతజ్ఞత స్తోత్రం. స్తుతులు నాయన, కృతజ్ఞతలయ్యా, స్తుతులు ప్రభువా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమా స్వరూపియకు మన తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మహిమా స్వరూపుడవకు మా తండ్రి అయిన దేవా మీకే స్తోత్రం, కృతజ్ఞత స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమ గల మన ప్రభు యేసుక్రీస్తుకు స్తోత్రం చెబుదాం. మహిమా స్వరూపుడా యేసయ్యా నీకు స్తుతి, కృతజ్ఞత, స్తోత్రం, 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 స్తోత్రం.
మహిమాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మహిమాత్మ దేవుడా వందనాలు, మహిమాత్మ దేవుడా మీకు స్తుతులు, మహిమాత్మ దేవుడా మీకు స్తోత్రం. కృతజ్ఞత స్తుతి స్తుతి స్తుతి. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అద్వితీయ సత్య దేవుడు కనుక స్తోత్రం చెబుదాం. అద్వితీయ సత్యదేవుడా కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ జూన్ మాసం అంతా అద్భుతముగా మనల్ని పోషించిన, అవసరాలు అక్కరలు తీర్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తుతులు నాయనా, కృతజ్ఞతలయ్యా, స్తుతులు ప్రభువా, స్తోత్రం. కృతజ్ఞతా స్తుతి స్తోత్రం కృతజ్ఞతా స్తుతి స్తోత్రం కృతజ్ఞతా స్తుతి స్తోత్రం కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి. ఈ జూన్ మాసం అంతా తన కృపలో భద్రపరిచి భయాలు, కలవరాలు, హైరాణాలు మన దరికి రాకుండా ప్రభు మనల్ని కాపాడినందుకై మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. Praise the Lord, praise the Lord, praise the Lord, hallelujah, praise the Lord, hallelujah, praise the Lord, amen, hallelujah. స్తుతి కృతజ్ఞత స్తోత్రములు. స్తుతులు నాయన, కృతజ్ఞతలయ్యా, స్తుతులు ప్రభువా, స్తోత్రములు దేవా, స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, Jesus. దేవా మీకు స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి. నిశ్చయముగా ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు కనుక స్తోత్రం చెబుదాం. కునుకాక నిద్రపోక కాపాడు ఇశ్రాయేలు దేవుడా, మీకే కృతజ్ఞతలు స్తుతులు నాయన, స్తోత్రం. కృతజ్ఞతా స్తుతి స్తోత్రం కృతజ్ఞతా స్తుతి. వందనాలు ప్రభువా, స్తోత్రములు, కృతజ్ఞతా స్తుతులు నాయన, కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభువా, కృతజ్ఞత వందనాలు రాజా. స్తుతి హల్లెలూయా స్తోత్రం, స్తుతి హల్లెలూయా స్తోత్రం, స్తుతి హల్లెలూయా మీకు స్తోత్రం, స్తుతి హల్లెలూయా మీకు వందనాలు, హల్లెలూయా మీకు స్తుతులు, హల్లెలూయా మీకు స్తోత్రములు, కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి స్తుతి స్తుతి. ఈ 3 మాసాలు కోవిడ్-19 అని లాక్డౌన్ అని ఉండగా కూడా ఈ కీడులో అనేకమైన మేళ్ళు కూడా మనకు ప్రభు చేశాడు. అందుకై స్తోత్రం చెల్లిద్దాం. చేసిన మేలుల కొరకై స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి. ప్రభువా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అద్వితీయ సత్య దేవుడు కనుక స్తోత్రం చెల్లిద్దాం. మన ప్రభు అయిన యేసు మంచివాడు, దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును కనుక స్తోత్రం చెబుదాం. ఆహా నజరేయుడైన యేసు ప్రభు నామములో తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1-2 అంశాల కొరకై మనం ప్రార్థన చేద్దాం. మన చుట్టూ అనేకమైన రూమర్స్,
పుకార్లు, కొన్ని పుకార్లు అయితే కొన్ని నిజాలు. కనీసము ట్విన్ సిటీస్లో జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్లో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు 3వ తారీఖు జూలై మాసం, ఇంకో 40-45 నిమిషాల్లో మనము జూలైలో అడుగు పెడతామనుకోండి. 3వ తేదీ నుండి మళ్ళీ ఒక 2 వారాలు పూర్తిగా షట్డౌన్, లాక్డౌన్ కూడా కాదు, షట్డౌన్ చేద్దామని ఎవరో టీవీలో విన్నారో చూసారో నాకు తెలియజేశారు. మరి అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. ఇంకా లాక్డౌన్ చేసి ఏం చేస్తారో అర్థం కావట్లేదు. జనాలకు ఇప్పటికే ఇంత అయోమయంగా, ఇంత దిక్కు లేకుండా ఉన్నాము. మళ్ళీ పూర్తి షట్డౌన్ అని చెప్పి ఇంకేం చేస్తారో తెలియని పరిస్థితి. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో సైతాన్ ఇంత చక్కగా కోవిడ్-19 అని చెప్పేసి లక్షల కోట్ల మందిని మోసంలో లేక అమాయకత్వంలో పెట్టేశాడంటే ఆలోచన చేస్తేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు అనుమతించాడు, ఏం చేద్దాం? గాడ్ హ్యాస్ పర్మిటెడ్. సైతాను చాలా కుయుక్తిగా ఈ కార్యంలో జయం పొందాడని నిశ్చయంగా చెప్పొచ్చు. ఆయా దేశాల్లో వాళ్ళు మనకు చెప్పిన కరోనా వైరస్ పెరిగి ఒక పీక్, ఒక శిఖరాగ్రానికి వెళ్ళి మళ్ళీ తగ్గిపోతే వాళ్ళు అన్ని తెచ్చుకొని వాళ్ళ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మన భారతదేశంలో ఏంటంటే లాక్డౌన్ చేసి కూడా మళ్ళీ ఇన్ని కేసులు అని చెప్పి 5.5 లక్షలు అంటున్నారు ఇప్పుడు పాజిటివ్ కేసులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీవీ ముందు వచ్చి మాట్లాడుతానేమో గంటలు, సున్నా ప్రయోజనం ఉండదు దానిలో. మొత్తానికి ప్రార్థన చేద్దాం. ఏం చేస్తున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో మనకు అంతు చిక్కట్లే. ఫోన్లు చేసేవాడు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు, చెప్పేవాడు చెప్తానే ఉన్నాడు, అడిగేవాడు అడుగుతానే ఉన్నాడు, వెళ్ళేవాడు వెళ్తున్నాడు, వచ్చేవాడు వస్తున్నాడు, భయపడేవాడు భయపడతానే ఉన్నాడు. రకరకాలుగా మన చుట్టూ ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సరే, ప్రార్థన చేద్దాం. ప్రభు ప్రార్థనలు ఆలకించువాడు. మరి ఇన్ని లక్షల మందిని దాదాపు ఖచ్చితంగా భారతదేశంలో మొదలుకొని లాక్డౌన్ నుంచి ముమ్మరంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. కొద్దిమంది తెలిసి కొద్దిమంది తెలియక నిజంగానే కోవిడ్-19 ఉందనుకుంటున్నారు. ఇది సాతాను కుట్ర అని చాలామందికి తెలియలే. తెలిసిన వారు కొద్దిమంది బయటికి చెప్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ కార్యాలన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభు కరుణించాలి. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. సహాయం చేయండి అయ్యా ప్రభా. మీరు చేయి చాపండి ప్రభా, మా పట్ల మీరు చేయి చాపండి ప్రభా. ఒక ఆశ్చర్యమైన కార్యం మీరు మా పట్ల చేయమని వేడుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. లాక్డౌన్ నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా, లాక్డౌన్ నుంచి విడిపించండి ప్రభా, లాక్డౌన్ నుంచి విడిపించండి ప్రభా. ప్రభా, లాక్డౌన్ ఉండొద్దు ప్రభా. మా దేశంలో, మా రాష్ట్రంలో, మా నగరంలో నాయన లాక్డౌన్ ఉండొద్దు నాయన ప్రభా. మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా. కృప చూపండి ప్రభా, కృప చూపండి ప్రభా. కటాక్షించండి యేసయ్యా. సహాయం చేయండి, సహాయం చేయండి అయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం.
నజరేయుడు యేసు ప్రభు నామములో తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెబుదాం. కృపగల మా ప్రభువా, జీవం గల మా రాజా, పరిశుద్ధుడవగు నాయనా, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, 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 కృతజ్ఞతాస్తుతి. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడా స్తోత్రం, స్తోత్రం. సర్వాధికారి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, 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 కృతజ్ఞతాస్తుతి. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, hallelujah, praise the Lord, hallelujah, praise the Lord, hallelujah. మరొకసారి ఈ 2020 నూతన సంవత్సరంలో గత 3 మాసాలుగా అయోమయంలో కూడా మనల్ని ప్రభు కాపాడి సంరక్షించి పోషించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. వందనాలు నాయన, కృతజ్ఞతలయ్యా, స్తుతులు ప్రభువా, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, కృతజ్ఞతాస్తుతి, కృతజ్ఞతాస్తుతి. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడా స్తోత్రం, సర్వాధికారి స్తుతి, ఆమేన్, హల్లెలూయా, స్తుతి, ఆమేన్, హల్లెలూయా, స్తుతి, ఆమేన్, హల్లెలూయా, స్తుతి, ఆమేన్, హల్లెలూయా. Praise the Lord, praise the Lord. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. ఈ రాత్రి కొద్దిసేపు మెలకువతో ఉంటున్నట్లుగా మనల్ని బలపరచు దేవుని మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. వందనాలు నాయన, కృతజ్ఞతలయ్యా, స్తుతులు ప్రభువా. 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 స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, 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 కృతజ్ఞతాస్తుతి. స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి నాయన, కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా. కృతజ్ఞత వందనాలు రాజా. కృతజ్ఞతాస్తుతులయ్యా దేవా, స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, సర్వోన్నతుడా స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి. రక్షణార్థమగు మన దేవుని చిత్తం నెరవేరినట్లుగా ప్రభు చిత్తమైతే మన చుట్టూ ఆత్మలు నశించిపోచున్నారు. నిజమైన దేవుడు, నిజమైన వెలుగు లేకుండా నరకాగ్నికి వెళ్తున్నారు. మన భారతదేశం సహా అన్ని దేశాల్లో ఎలాగైనా ప్రభు చిత్తమై ఆత్మలు లోకం కంటే విలువైనవి కనుక ప్రాణ పరిక్రయ ధనముగా అమూల్యమగు నిష్కలంకమగు రక్తాన్ని ప్రభు చెల్లించాడు కనుక రక్షణ, దీవెన, నిత్య జీవం యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటన ద్వారా విని విశ్వసించి ప్రభు నామను బట్టి ప్రార్థన చేసి మన భారతదేశంలో ప్రజలు రక్షణ పొందే కార్యాలు ఇంకా ప్రభు చిత్తమై కొనసాగించినట్లుగా ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రభువా, జీవం గల మా దేవా, పరిశుద్ధుడవగు తండ్రి, సర్వోన్నతుడవగు నాయనా, నీకే స్తోత్రములు, నీకే వందనాలు ప్రభువా. స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఎవరు నశించుకోవటం నీకు ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞాపించున్నావు కదా నాయనా, నీకు స్తోత్రం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చనని సెలవిచ్చిన మా ప్రభువ, నీ స్వరూపంలో నీ పోలికలో చేయబడ్డ ప్రభువ మనుషులు ఎలాగైనా సరే మీ చిత్తమై రక్షణ 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 కలుగునుగాక. నిత్య జీవానికి భారతదేశంలోని మా ప్రజలు నాయన అర్హత పొందుదురుగాక. సువార్తను నమ్మి ప్రభువా నిన్ను విశ్వసించి పాప క్షమాపణ కొరకై నీవు కార్చిన రక్తముతో నూతనమైన ప్రభువా జీవము, నిత్య జీవం పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాము నాయనా. రక్షించు 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 ప్రభువా, రక్షించు దేవా, రక్షించు నాయన, రక్షించయ్యా. నీ రక్షణ ప్రణాళిక నిశ్చితమైతే ఇంకా సమయాన్ని పొడిగించు ప్రభువా. యేసయ్యా సమయాన్ని పొడిగించు నాయన. స్వేచ్ఛ స్వతంత్రము కలుగునుగాక, స్వేచ్ఛ స్వతంత్రము కలుగునుగాక, స్వేచ్ఛ స్వతంత్రము కలుగునుగాక అని ప్రార్థించుచున్నాము ప్రభు. దేవా నీకు స్తుతి. ఆమేన్. హల్లెలూయా. Praise the Lord. Glory.
యేసు ప్రభు నామములో తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెబుదాం. వందనాలు నాయన, కృతజ్ఞతలయ్యా, స్తుతులు ప్రభువా. వందనాలు నాయన, కృతజ్ఞతలయ్యా, స్తుతులు ప్రభువా. వందనాలు నాయన, కృతజ్ఞతలయ్యా, స్తుతులు ప్రభువా. స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, 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 కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి నాయన, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ఈ సందర్భంగా మనం ధ్యానం చేద్దాం. ఇంకా జూన్ మాసంలోనే ఉన్నాం, పర్వాలేదు. ఇప్పటికీ మనకు మన స్థితిగతులను బట్టి అనుకూలము ఇంతే, అనుకూల సమయము ఇదే. జూలై మాసమైన రేపటి దినపు లేక రేపటి మాసపు వాగ్దానమే అనుకుందాం దేవుని వాక్యంలో నుండి. ఇర్మియా ప్రవచన గ్రంథం, జెరమాయా, ద బుక్ ఆఫ్ జెరమాయా, చాప్టర్ నెంబర్ 7. ఇర్మియా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయం. ఇర్మియా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 23వ వాక్యం. జెరమాయా 7:23. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి, మీరు నడుచుకొనుడి. ఇక్కడ ఖచ్చితమైన 23వ వాక్యంలో మన ప్రసంగ భాషలో ఆశీర్వాదాలు 3 ఉన్నాయి. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవునికి దూరంగా విగ్రహారాధనలో, ఆత్మ సంబంధమైన వ్యభిచారంలో పడిపోయిన, దేవుని వైపు నుంచి హృదయం తొలగించుకున్న ప్రజలతో మహా గొప్ప కీడు రానయ్యుంది అని కన్నీరు మున్నీరుగా ఆ యొక్క దైవజనుడు ఏడ్చి ప్రవచనాలు చెప్పిన, అతన్ని కూడా హింసించారు లేక శ్రమలు పెట్టారే తప్ప అతని మూలంగా, ప్రవక్త అయిన ఇర్మియా మూలంగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చిన ఆ లోబడే ఆ మాటలు, దేవుని మాటలు విన్నవారు కాదు. మళ్ళీ చదువుతున్నాను 7:23. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. 2 ఆశీర్వాదాలు. మీరు నా మాటలు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. 3వ ఆశీర్వాదం, మీకు క్షేమము కలుగునట్లు, మీకు క్షేమము కలుగునట్లు, మీ ప్రాణాత్మ శరీరానికి క్షేమం కలుగునట్లు, మీ ఇంటికి క్షేమం కలుగునట్లు, మీ ఇంటి వారికి క్షేమము కలుగునట్లు, మీకు కలిగిన దానికి అంతటికీ క్షేమం కలుగునట్లు, మీ దేశానికి క్షేమం కలుగునట్లు, మీ ప్రాంతానికి క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. నేను మీకు ఆజ్ఞాపించుచున్నా. ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నానని సలహా ఇచ్చేది కాదు. నాట్ అడ్వైస్, నాట్ ఫ్రీ కౌన్సిల్, ఉచిత సలహా, ఉచితమైన ఆలోచన కాదు. నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. యేసయ్య మనకు దేవుడై ఉండాలి అంటే, లేక తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మైన వారు, త్రియేక దేవుడు మనకు దేవుడై ఉండాలి. 2, ఆయనకు మనం ప్రజలం, ఆయన మేపటి గొర్రెలం, స్వకీయ సాంపాద్యం, సొత్తు, రక్తం చేత కొనుక్కున్న సొత్తు. దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. 3, మనకు క్షేమము కలిగి క్షేమంగా మనం ఉండినట్లుగా, ఆరోగ్యంగా, భయము, ఆందోళన, హైరాణ, గాబరా పడకుండా, కలవర పడకుండా, అయ్యో ఇక్కడ వచ్చిందంట, అక్కడ వచ్చిందంట, ఇక్కడ వచ్చిందంట, అక్కడ వచ్చిందంట అని చెప్పి వార్తలు
ముమ్మరంగా ప్రచారాలు టీవీల్లో సాంఘిక మాధ్యాల ద్వారా చేస్తూ ఉంటే భయపడకుండా క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు నడుచుకొనుడి. వాళ్ళు ఏం చేశారంట ఇశ్రాయేలీలు? అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక తీయుచు తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. ఇశ్రాయేలీలు ఎలా నడిచారంట? ప్రవక్త అయిన ఇర్మియా కాలంలో, అంతకుముందు వారి పూర్వీకులు లేక వారి పితరులు కూడా ఎలా నడిచారంట? వారు వినకపోయిరి, చెవి యొగ్గకయుండిరి, ముందుకు సాగక. క్రీస్తులో దేవుని యందు వాక్యానుసారంగా వాక్య మార్గం అంతటి అందు, దేవుని ఆలోచన అంతటి అందు గమ్యము దేవుడు గురిగా ఉన్నాడు. ముందుకు సాగక తమ ఆలోచనలను బట్టి, తమ ఆలోచనలు, స్వకీయ ఆలోచనలు, ఓన్ కౌన్సిల్స్, రెండు, తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి, మంచి హృదయం అయితే పర్వాలే, తమ దుష్ట హృదయ అనుసరించి నడుచుచూ వచ్చిరి. ఈ జూలై మాసము ఆరంభంలో లేక జూన్ మాసం యొక్క అంతంలో మనకు క్షేమము కలగాలి, యేసయ్య మనకు దేవుడై ఉండాలి, మనం ఆయనకు ప్రజలమై ఉండాలి అంటే ఒక చిన్న నిబంధన, చాలా పెద్దది అనుకుంటే, నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. దేవుని మార్గం, దేవుని ఆలోచన, దేవుని వాక్య మార్గం. ప్రవక్త అయిన ఎహెచ్కేల్ ద్వారా కూడా బబులోను చెరలో దాదాపు ఇవే మాటలు ఆ ప్రజలకి ప్రభువు సెలవిచ్చాడు. ఎహెచ్కేల్ 11:19, ఎజెకియల్ చాప్టర్ నెంబర్ 11 వర్స్ నెంబర్ 19-20. తెలుగు ఇంగ్లీష్లో కొంచెం వెనక ముందుంటాయి. ఎహెచ్కేల్ 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు 20వ వాక్యం, వారు నాకు జనులై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. అప్పుడు వారు నాకు జనులై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. ఎప్పుడు వారు నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి, బండలాంటి గుండె, రాతి గుండె తీసివేసి. ఒక పాటలో పడతారు, భలే పాడతారు, బండ లాంటిది నా మండి హృదయం కదా, వాళ్ళు చెప్పని పడతారు. ఒకటి, ఆ గుండె బండగా ఉందే ఆ శరీరంలో, ఆ బండను లేక ఆ రాయిని తీసివేసి, మన జ్ఞాపకం ఉంటే ఆదివారం పెద్దలగడనే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవాలయము ఆ శరీరం, సుగంధ పరిమళ ద్రవ్యం, మన భాషలో సెంట్, రాత్రి పెద్దలగడనే ఆ ప్రభుని ఆయన పరిశుద్ధమైన దేహం నుంచి నా సమాధి వద్దకు వస్తూ మనసులో అనుకుంటున్నారంట, ఒకరినొకరు చూసి లేక ఒకరినొకరు చూసి మాట్లాడుకుంటున్నారు. సమాధికి పెద్ద బండ అడ్డుగా ఉంది కదా, మనమేమో ఆడవాళ్ళము, అక్కడేమో పోలీసు వాళ్ళు ఉన్నారు, 100 మంది దాదాపు ఉంటారు, సీల్ కూడా చేసి పెట్టారు, గోల్డ్ కూడా వేసి పెట్టి ఉంటారు. మనకు అడ్డుబండ లేక అడ్డురాయి ఎవరు తొలగిస్తారు కదా?
విధేయులవుతే దేవుడు కొనసాగించవలసిన రక్షణ కార్యం, ఆత్మా ప్రాణం శరీరాన్ని నూతనపరిచే కార్యము కొనసాగిస్తాడు. అప్పుడు వారు నాకు ప్రజలయుందురు, నేను వారికి దేవుడనై ఉందును. నేను విశ్వాసనే, ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిజం పొందాను, ఆత్మాభిషేకం కూడా ఇచ్చాడు, అన్య భాషలు మాట్లాడుతున్నాను అని అనుకుంటూ గుండెగా కాక, మాంసపు గుండెగా కాక రాతి గుండెగా ఉంటే, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. మాంసము ఆ యొక్క నీటిని లేక ఆ యొక్క దేవుని ఆశీర్వాదాలను ఆస్వాదిస్తుంది, లేక పీల్చుకుంటుంది. రాయి మీద ఎన్ని నీళ్ళు పోసి చూడండి, నిలుస్తాయా? బండ మీద నీళ్ళు పోస్తా నిలుస్తాయా? అన్ని నీళ్ళు పోస్తాం కదా, బండ కొంచెమైనా నీళ్ళు తాగుతుందా? లాక్కుంటుందా? లాక్కోలేదు, ఆస్వాదించలేదు, లేక పీల్చుకోలేదు. ఆ హృదయ కాఠిన్యం, బండలాంటి హృదయం, ఎవరి మాట వినని, దేవుని మాట వినని, దేవుని మార్గానికి లోబడని, ఎవరేంటి నాకు చెప్పేది, నా ఇష్ట ప్రకారమే, నా మనసు వచ్చినట్లు, చెవియొగ్గక వినక, తమ దుష్ట హృదయం, తమ దుష్ట మనసు వారిని నడిపించగా, వెనుక తీసి ముందుగడుగేయక వెనుక తీసి దుష్ట మార్గమును అనుసరించి కాఠిన్యంలో దుష్క్రియలు చేస్తూ నడిచిరి. మన తండ్రి అబ్రహాము గారితో 15వ అధ్యాయంలో ఆదికాండం క్షేమం విషయమైన ఒక మాట ప్రభువు నిబంధన చేస్తూ, లేక ఆ నిబంధన చేస్తూ కూడా ఆయన నిద్రపోయినందున, దేవుని సన్నిధిని నిద్రపోయినందున ఆ వచ్చిన కీడు కూడా, రాబోయే కీడు కూడా అబ్రహాము గారు దేవుడు చెప్తూ ఈ మాట. ఆదికాండము 15వ అధ్యాయం, జెనసిస్ 15 చాప్టర్. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. 14వ వాక్యం, 14th verse. వీరు ఎవరికి దాసులవుతారో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. 15వ వాక్యం, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదు. అబ్రహాము గారితో దేవుడు ఈ మాట పలికినప్పుడు ఇస్సాకు గారు ఇష్మాయిల్ గారు కూడా పుట్టారు. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము గారితో దేవుడు ఈ మాట చెప్పినప్పుడు ఇస్సాకు దూరం, ఇష్మాయిల్ గారు పుట్టలే, హాగర్ అనే దాసికి. ఇంకా సారమ్మ గారు హాగర్ని కూడా అబ్రహాము గారికి పెళ్లి చేయడం. అప్పుడు నీవు క్షేమముగా, లేక నీవు క్షేమం పొంది, నీవు క్షేమంగా ఉండి మంచి వృద్ధాప్యమందు నీ పితరుల యొద్దకు పోయేదవు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. మనకు బైబిల్లో అబ్రహాము గారి వయసు రాసి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిద్రించినప్పుడు వయసు 175 సంవత్సరాలు, 175 years. 17వ అధ్యాయంలో మొదటి వాక్యంలో అబ్రహాము గారు 99 ఏండ్లు వయసు గలవాడప్పుడు ఎల్షడాయ్ సర్వశక్తి గల దేవుడు ఆయనకు మరలా ప్రత్యక్షమై నిబంధన చేశాడంట. అప్పుడు అబ్రహాము అని పేరు మార్చాడు, అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. 99 years. మరి 15వ అధ్యాయంలో ఆయన వయసు ఎంత ఉంటుందో? కనీసం ఒక 90 ఏండ్లు అనుకున్నా.
దేవుడు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు అని 90వ ఏట చెప్పిన ఆ మాట 85 సంవత్సరాల తర్వాత 85 ఇయర్స్ 15వ అధ్యాయంలో అబ్రహాం గారి వయసు 90 ఏండ్లు అవుతాయి. ఎంతనో ఖచ్చితంగా నాకు తెలియదు. 90 ఏండ్లు కనుక అవుతాయి. 175వ ఏట ఆయన నిద్రించాడు. నిండు వృద్ధాప్యం, పండు ముసలి, సమాధానము గలవాడై, నాకు ఈ కోరిక తీరలే, నాకు ఇంకా ఇన్ని బాకీ ఉన్నాయి, ఇది అయితే బాగుండేదని ఏ మాత్రం అసంతృప్తి వెల్లడిపరచక సంపూర్ణంగా మంచి వృద్ధాప్యమందు సమాధానముతో నిద్రించాడు. అయ్యగారు ప్రభువు చెప్పిన ఆ 15వ అధ్యాయంలో చెప్పిన తర్వాత దాదాపు ఇంకొక 85 డబల్, దాదాపు 90 ఏళ్ళు అనుకుంటే కూడా ఇంకొక 85 ఏళ్ళు బ్రతికాడు క్షేమముగా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మనకు సమూయేలు గ్రంథంలో జ్ఞాపకం కనుక ఉంటే, సొంత మామ తన తర్వాత కొడుకులకి సింహాసనము లేక ఇజ్రాయెల్ రాజ్యం దక్కదేమో, దావీదుకు ప్రవచనాలు ఉన్నాయి, గోలియాతు లాంటి వాడిని చంపేశాడు, వీడు బతికున్నంత కాలం నా యొక్క కుటుంబానికి క్షేమం ఉండదు, నా పిల్లలకు క్షేమం కలగదు, అందులో ఒకరిద్దరు నేను చెప్పే మాట ఇంటేగా, ఆడ చెప్పిందే వింటున్నారు, దావీదు చెప్పిందే వింటున్నారు, కాబట్టి ఇది లేకుండా చేయాలి, దావీదు లేకుండా పోవాలని చెప్పి ప్రయత్నాలు దావీదుని చూసి చేస్తున్నప్పుడు అడవులకి లేక కొండలకు లేక దూర దేశాలకు శత్రువుల యొద్దకు కూడా ఆశ్రయం కోరి దావీదు వెళ్ళి అడవుల్లో ఉంటున్న సమయంలో ఆహారం కొరకు తనకే కాదు తనతో ఉన్న ఒక 400 మంది దాదాపు వీరందరి పోషణ కొరకై నాబాలు అనే ఒక వ్యక్తి దగ్గరికి కొద్ది మందిని పంపించాడు. అతని ఎద్దకు పంపించి దావీదు వర్తమానము నాబాలుతో ఆ మనుషుల ద్వారా చెప్పింది ఏమనగా, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 1 Samuel చాప్టర్ నెంబర్ 25 5-6 వాక్యాలు. తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనను, మీరు కర్మేలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. ఎంత మంచి వర్తమానం కదా, ఎంత మంచి ఆశీర్వాదం. ఒకసారి ఒక స్త్రీ హడావిడిగా ఫాస్ట్గా ఆ యొక్క పనివాడు తోలుతూ ఉంటే గాడిద పైన వస్తూ ఉంది ప్రవక్త దగ్గరికి. దూరం నుంచి ఆమెను చూశాడు ప్రవక్త ఎలీషా. తన సెక్రటరీ గెహాజీ, అసిస్టెంట్ పాస్టర్ అనుకుందాం, తొందరగా వెళ్ళు, ఆ షూనేమీరాలు ఘనురాలు వస్తుంది, వెళ్ళి ఆమెను అడుగు, అమ్మా నీవు నీ యజమాని లేక నీ భర్త నీ కొడుకు లేక నీ కుమారుడు సుఖంగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా అడిగిరా. ఆమె వచ్చేంత వరకు ఆయనకు మనసు ఆగలే, ఆ ప్రవక్తకు ఆ దైవజనునికి మనసు ఆగలే. దూరం నుంచి ఆమె రావడం చూశాడు. నీవు ముందుగా వెళ్ళి నీవు నీ భర్త గెహాజీ ఆమెను అడుగు. అయ్యగారు అడుగుతున్నాడు, నీ కుమారుడు నీ ఇల్లు అందరూ సుఖంగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా అడిగేసిరా. గెహాజీ వెళ్ళాడు. అవునయ్యా మేమంతా బాగానే ఉన్నాము అని చెప్తే ఆమె కంటే ముందే పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా అంత బాగుందంట అయ్యా అని చెప్పింది. వాడు చెప్పి ముగించేలేపే ఏడ్చుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడింది. అయ్యగారి కాలు ముట్టుకుంటాం, ఆయన పాదాల మీద పడతామని చెప్పి బరబరా లాక్కుందామని లేక ఈడ్చి పాడేద్దామని గెహాజీ పోతే ఆమెను ముట్టవద్దు. ఆమె చాలా దుఃఖంలో ఉంది. యెహోవా నాకు ఇది బయలుపరచలేదు, నాకు మర్మంగా పెట్టాడు. ఏమైంది?
అంతవరకు కొట్టాలనుకున్న ఆ స్త్రీ దేవుని సేవకుని గనపరచగానే ఆమెను ఆశీర్వదించాడు గేహాజీ చెప్పిన తర్వాత. ఆమెకు లోటు, ఆమెకు కరువు ఏమీ లేదని ఆమె చెప్పినా గేహాజీ మాత్రం చెప్పాడు, అయ్యగారు ఆమె ఇంకా పిల్లల్ని కనలేదు, ఆమె భర్త కూడా ముసలోడే అని చెప్పాడు. గేహాజీ గారికి తెలుసు, ఎలీషా గారికి తెలియని సంగతులు. మీదటికి ఈ కాలమునమ్మా కుమారుని కంటావు, అయ్యా నీ దాసురాలని అంత మాట అనకు, ఏడుస్తూ నేను అడిగానయ్యా నిన్ను, మా ఇంటికి నువ్వు వచ్చినప్పుడు నీకేమైనా కావాలా, రాజుతో సిఫారసు చేయాలా, కలెక్టర్తో మాట్లాడాలా, లేకపోతే నీకు ఇంకేమైనా సమస్య ఉందా చెప్పమ్మా, పరిష్కారం ఏదైనా నేను చెప్తాను అంటే, నేనేమైనా నేను అడిగానయ్యా, నేను అడగకముందే కదా కుమారుని కంటావని నువ్వే ఆశీర్వదించావు, ఇదిగో చనిపోయాడు, ఇంట్లో ఉన్నాడు. ఎలీషా గారికి ఆమె ఏర్పాటు చేసిన బెడ్ మీద పడుకోబెట్టి వచ్చింది వాడిని, చచ్చిపోయిన తన కొడుకుని. అబ్బా ఏం విశ్వాసం! తర్వాత మనకు ఆ యొక్క వాస్తవాలు తెలుసు. ప్రవక్త అయిన ఎలీషా వెళ్ళి వాడి కొరకు ప్రార్థన చేసి దేవుడు కనికరించి వాడిని లేపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బాలుని ప్రభువు మృతుడైన వాడిని మళ్ళా బ్రతికించాడు. ప్రవక్త అయిన ఏలియా సారేపాత విధవరాలి చనిపోతున్న కుమారుణ్ణి దేవుని దగ్గర అడిగి బ్రతికించుకోగలిగాడు. ఎలీషా గారు చనిపోయిన వాడిని బ్రతికించగలిగాడు. లేక దేవుడు అతన్ని లేపాడు, ఆ బాలుని లేపాడు. క్షేమమవునుగాక నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. మీరు క్షేమముగా ఉండునట్లు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించు మార్గం అంతటిని బట్టి నడుచుకొనుడి. జూలై మాసంలో ఇంకేమేమి కొత్త స్కీమ్స్ తీసుకొస్తారో నాకు తెలీదు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లేక వరల్డ్ గవర్నమెంట్, గమనిద్దాం. ఈ కలవరాలు, ఈ హైరాణాలు, వీటన్నిటి మధ్య రోజుకు రోజు కేసులు పెరిగిపోతున్నాయి. 5.5 లక్షలు దాటిపోయింది భారతదేశంలో. లాజిక్ క్వశ్చన్, మరి ఎందుకు లాక్డౌన్ పెట్టారు? ప్రజల్ని పనికి పోనీయకుండా, ఏదో వైరస్ ఉందని భయపెట్టించేసి, ఏదో వైరస్ ఉంది చచ్చిపోతున్నారు జనాలు, ఇంతమంది చచ్చిపోతున్నారంటే అబద్ధం కాదు కదా. మంచి మంచి దేవుని నమ్మిన బిడ్డలే ఒకరిద్దరు పాస్టర్సే అడుగుతున్నారు, చచ్చిపోతున్నారు కదా, ఏదో వచ్చింది కదా. సంవత్సరము పుడతానే ఉంటారు, మనుషులు చనిపోతూనే ఉంటారు. ఈ సంవత్సరం మాత్రం ఎందుకు ఈ కొద్ది 4-5 లక్షల మంది చచ్చిపోతే దీన్ని ప్రపంచ శ్రేణి మీద తీసుకొచ్చేసారు. ఎవరిని పని చేసుకొనియకుండా తుమ్మొద్దు, దగ్గొద్దు, ముక్కుకి మూతికి కట్టుకోండి, చెక్కు కడుక్కోండి, ఇంతలు కడుక్కోండి, చెప్పుకున్నంత దోచుకునేవాడు దోచుకునేంత మస్తు అయిపోయింది ఈ 3 నెలలు. ప్రజలకు, మన వాళ్ళకు కూడా పెద్దంత మార్పు వచ్చినట్టు ఏం లేదు. ఏం చెప్తే అదే తలూపేస్తున్నారు. ఏం తింటాము, ఏం సంపాదిస్తాము, 3 నెలలు అయింది, ఫైనాన్షియల్ కట్టట్లేదు. ఈ ఆలోచనలు ఎక్కువ మందికి ఉన్నా ప్రభుత్వం మరి ధిక్కరించకూడదు కదా అనే ఆ భయంతో కూడా ఉన్నారు. ఇప్పుడు ఎదురు చూసేది దేని కొరకంటే వ్యాక్సినేషన్. ఈరోజు ఒకరితో మాట్లాడితే వాళ్ళు చెప్పారు, అంటే అన్యులు, బయటి వాళ్ళు, ఏమో రోజు కేసులు పెరిగిపోతున్నాయంట, సెప్టెంబర్ అవుతుందంట వ్యాక్సిన్ రావడానికి. వాళ్ళకి తెలియదుగా, వాళ్ళు వ్యాక్సిన్ అనుకుంటున్నారు. ఆ వ్యాక్సిన్తో పాటు కుడి చేతిలో నొసట యందు నానో చిప్ వేస్తారని వాళ్ళకి తెలియదుగా. సరే, వీటన్నిటి మధ్య నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. క్షేమం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము మనకు క్షేమము లేక క్షేమాధారము. దేవుడే మనకు క్షేమాధారము. 16వ కీర్తనలో నుంచి ఒక్క మాట చదివేసి ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. ఒక 5-10 నిమిషాల్లో మనము ఈ యొక్క
మాసాంతర కూడిక ముగించుకుందాము. సామ్ నంబర్ 16, 16వ కీర్తన. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమల కంటే ముఖ్యంగా, మరణము కంటే ముఖ్యంగా పునరుత్థానం, రిజరక్షన్ ఫ్రమ్ ద డెడ్. ఆ తర్వాత నిత్యత్వపు దీవెనలు, ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్స్. ఈ 16వ కీర్తనలో పరిశుద్ధాత్ముడు కీర్తనాకారుడైన దావీదు మూలంగా పాడించాడు, మనకు వ్రాయించి పెట్టాడు. కొత్త నిబంధన సంఘం యొక్క స్థానం, కొత్త నిబంధన దేవుని బిడ్డల యొక్క భాగ్యం, వారి స్వాస్థ్యం కూడా ఈ 16వ కీర్తనలో రాసిపెట్టాడు. సరే, ఇప్పుడు మన ధ్యానానికి 16వ కీర్తన, సామ్ నంబర్ 16, వర్స్ నంబర్ 8 and 9. 8, 9. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నా గురి, మై గోల్, మై ఎయిమ్, మై టార్గెట్, సదాకాలం. గాలి ఇటు వీస్తే ఇటు, అరే అటు వెళ్ళాలి కదా అని అటు వీస్తే అటు కాదు. సదాకాలం, ఎవ్రీ టైమ్, ఆల్ ద టైమ్, అట్ ఆల్ టైమ్స్. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఒకప్పుడు నిలిపానులే, ఏం దొరకలే, నువ్వు చెప్తున్నావు కాబట్టి మళ్ళీ నిలుపు చూస్తానులే తర్వాత ఎప్పుడైనా. ఒకప్పుడు బాగా ప్రేయర్ చేసాం, మేము కూడా బాగా పాటలు పాడాం. ఒకరిద్దరైతే నేను ఒక 2 గ్రామాలకి సేవ నిమిత్తమై వెళ్ళినప్పుడు, అక్కడ మీటింగ్ అంతా అయిపోయినాక భోజనం పెట్టేటప్పుడు ఆ వడ్డించేవారు ఒకరిద్దరు, అయ్యా నేను కూడా సేవ చేసిన అయ్యా అంటారు. ఎప్పుడన్నా మా పాస్టర్తో అక్కడక్కడ తిరిగినాను అంటారు. అంత తేలికైపోయింది జనాలకు సేవ అంటే, దేవుని సేవ అంటే. సదాకాలము నేను యెహోవా యందు గురి నిలుపుచున్నాను. నిలిపితిని, నిలిపెదను కాదు, భూతకాలము భవిష్యత్ కాలం కాదు, నిలుపుచున్నాను, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆయన నేను గురి నిలుపుతున్నాను గనుక ఇటు అటు చూడక, దృష్టి మళ్లించక, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిర పడుచున్నాను గనుక, ఆ ముందున్న వాటినే నిదానించి చూస్తున్నాను గనుక, కంటికి కనబడనివైనను అదృశ్యమైనవైనను, కంటికి కనబడనివి అయినను అదృశ్యమైనవి అయినను. పాత నిబంధనలో ప్రవక్తలందరికీ, భక్తులందరికీ దృష్టి ఉండింది. ప్రవక్త అయిన మోషేతో సహా ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం మీద ఆ దైవజనుడు దృష్టించాడంట. దేవుని బిడ్డలతో శ్రమ పొందడం, దేవుని బిడ్డలతో కలిసి హింసలు పొందడం, ఐగుప్తు యొక్క సకల సౌఖ్యము, సకల సుఖము కంటే క్రీస్తు కొరకు నింద, బాధలు అనుభవించడం గొప్ప భాగ్యం అనుకున్నాడు. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. చెప్పడానికి నాకు కూడా కష్టంగానే ఉంది. గురి ఏంటి? మన అడుగులే తడబడుతున్న సమయం ఇది. 2-3 మాసాలుగా ఎవరి ముఖాలు కనిపించట్లే. రోడ్డు మీద పోతే ఎవరికి వాళ్ళు చూసి భయపడుతున్నారు, ఎవరికి వాళ్ళకి మాస్క్. 1000 రూపాయలకు భయపడి పెట్టుకునే వాళ్ళు చాలామంది, ఒకరిద్దరైతే కరోనాకి భయపడి పెట్టుకునేవారు. ఒకరిని చూసి ఒకరు దూరమే పోతున్నారు, దగ్గరికి రావట్లే. మన అడుగులే తడబడుతున్న ఈ రోజులు, ఈ ఘడియలు. కానీ కీర్తనకారుడు చెప్పిన మాటలు ఈ సమయానికి ఎంత స్పష్టంగా మనకు వర్తిస్తున్నాయి చూడండి. క్షేమం కలుగునట్లుగా సదాకాలం యెహోవా యందు గురి నిలుపుచున్నాను గనుక, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ప్రైజ్ లార్డ్. ఆయన ఎక్కడో సింహాసనాసనుడై ఉన్నాడనేది నిజమే. అయినా ఎక్కడో కాదు, అత్యున్నతమైన సింహాసనమందు, లేక పరలోక రాజ్యంలోని ఉన్నతమైన మహామహోమగు ఆ స్థలమందు, అక్కడే కాదు, నా కుడి పార్శ్వమందున్నాడు గనుక, ద లార్డ్ ఈజ్ అట్ మై రైట్ హ్యాండ్ సైడ్, నేను కదల్చబడను. బ్యాడ్ న్యూస్ అయినా, న్యూస్ మీద న్యూస్ అయినా భయపడను, కలవరపడను, గాబరా పడిపోను, హైరాణ చెందను.
కదల్చబడను. ఎందువలన ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక. ఆయన నా కుడి పార్శ్వమందు, గాడ్ ఈజ్ అట్ మై రైట్ హ్యాండ్ సైడ్. నా దేవుడు ఎంత దూరంలో ఉన్నాడంటే నా పక్కనే ఉన్నాడు. విశ్వాసపు తీర్మానం, ఏ రెజల్యూషన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు ఒప్పుకోలు, ఏ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్. పాత నిబంధనలో పక్కనే ఉన్నాడు అన్నాడు, కొత్త నిబంధనలో లోపలే ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నాడు కంటే మీలో ఉన్నవాడు ఆత్మ అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందువలన ఆయన నా కుడి పక్కనే నాలో ఉన్నాడు గనుక నా హృదయము సంతోషించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. నా ఆత్మ హర్షించుచున్నది. ఆమేన్. నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ప్రాణాత్మ శరీరానికి క్షేమం. ప్రాణ ఆత్మ శరీరానికి క్షేమం. హృదయము, ఆత్మ, శరీరం సంతోషించుచున్నది, హర్షించుచున్నది, సురక్షితముగా నివసించుచున్నది. నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. బయట మీరు చెప్పకపోయినా లోపల మీరే అనుకుని ఉంటారు, అబ్బా ఎందరికో వచ్చింది కరోనా, కానీ ఏసై నాకు మాత్రం కరోనా రానియలా. ఏది కంటికి కనబడని వైరస్, కొండంత పెద్దగా చేసి పెట్టాడే సైతాను లోక రాజకీయ నాయకులతో కలిసేసి. నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. సదాకాలం యెహోవా యందు నా గురి నిలిపాను గనుక, నిలుపుచున్నాను గనుక నా కుడి పక్కనే ఉన్నాడు. పర్సనల్, వ్యక్తిగతమైన ప్రాణాత్మ శరీరానికి క్షేమం, ఆనందం, హర్షం, ఆరోగ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ జూలై మాసంలో ఈ 16వ కీర్తనలో దావీదు భక్తుడు ప్రవచించినట్టుగా ఈ ఆశీర్వాదాలు విశ్వాసపు ఒప్పుకోలుతో మనము కూడా పొంది అనుభవించుదుముగాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆ కింది వాక్యంలోనే 10th verseలో 10-11 చదివేస్తున్నాను. 10-11 16వ కీర్తనలో 16th Psalmలో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టావు. మెస్సియా, రక్షకుడైన దేవుని యొక్క మరణము తర్వాత పునరుద్ధానం ఎలా కలుగుతుందో చెప్తున్నాడు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. పునరుద్ధానము యేసు ప్రభుది, తర్వాత జరగబోయే పునరుద్ధానము, తర్వాత ప్రవేశించబోయే నిత్య జీవాన్ని గురించి కూడా ఈ 16వ కీర్తనలో ఆత్మైన దేవుడు మన కొరకు రాసిపెట్టాడు. నీ కుడి చేతిలో, ఇన్ యువర్ రైట్ హ్యాండ్, నిత్యము సుఖములు కలవు. భూమి శాశ్వతం కాదు, పరలోక దేవుడు శాశ్వతం. నిత్యము సుఖములు అక్కడ మనకు లభిస్తాయి. క్షేమం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఇలాగ మనకు ప్రభు సాయం చేసినందుకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, 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 స్తుతి, స్తుతి, వందనాలు నాయన. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. 6 మాసములు 2020 20వ సంవత్సరంలో అయిపోయినాయి. 7వ మాసంలో జూలై మాసంలో ప్రభు ప్రవేశపెట్టినందుకై మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన. వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన. స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎందుకనగా నేను వారికి దేవుడనైందును, వారు నాకు ప్రజలైందును, వారికి క్షేమము కలుగునట్లు, మీకు క్షేమము కలుగునట్లు నేను ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. దేవుని వాక్య మార్గం, సత్య మార్గం, ఉపదేశ మార్గం, వెలుగు మార్గం. ఈ వాక్యమే మనకు భూమి మీద
ప్రార్థన చేయడానికి కానివ్వండి, విశ్వాస జీవితం చేయడానికి కానివ్వండి ఆధారం, మన బేస్మెంట్ దేవుని యొక్క వాక్యమే. క్షేమము కలుగుతుంది అని విశ్వాసముతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తుతి కృతజ్ఞత స్తోత్రం, స్తుతి కృతజ్ఞత స్తోత్రం, స్తుతి కృతజ్ఞత స్తోత్రం, స్తుతి కృతజ్ఞత స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. ఇంట్లో పాడండి. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. పచ్చికగల చోట్లను నన్నాయన పరుండజేయును. పచ్చికగల చోట్లను నన్నాయన పరుండజేయును. శాంతికరమైన జలములకు, శాంతికరమైన జలములకు నన్నాయనయే నడిపించును. నన్నాయనయే నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. గాఢాంధకార లోయలలో సంచరించినా నే భయపడను. గాఢాంధకార లోయలలో సంచరించినా నే భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును, నీ దుడ్డు కర్రయు నీ దండమును నాతో ఆదరించును. నాతో ఆదరించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా శత్రువుల నా భోజనము సిద్ధపరచితివి. నా తల నూనెతో అంటియున్నావు. నా తల నూనెతో అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నా బ్రతుకు దినములన్నీయును కృపా క్షేమములే వెంట వచ్చును. నా బ్రతుకు దినములన్నీయును కృపా క్షేమములే వెంట వచ్చును. నీ మందిరంలో నే చిరకాలము, నీ మందిరంలో నే చిరకాలము నివాసము చేయ
వాసము చేయ నాసింతును యెహోవాయే నాకేమీ కొదువగును యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. కృపగల మా ప్రభువ, జీవం గల మా దేవ, పరిశుద్ధ వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం. జూన్ మాసం మా పైన దొరలింపజేసి 7వ మాసం జులైలో ప్రవేశపెట్టినందుకై మీకే స్తోత్రములు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నేను వారికి దేవుడినైందును, వారు నాకు ప్రజలైందును. మీకు క్షేమము కలుగునట్లు ఆత్మా ప్రాణం శరీరానికి వ్యక్తిగతంగా కుటుంబానికి వారికి సంబంధించిన అంతటికి యేసయ్యా నీ నామంలో క్షేమమగునుగాక. యేసయ్యా నీ అమూల్యమగు నిష్కలంకమగు రక్తములో క్షేమము అగునుగాక. నీ వాక్యాన్ని బట్టి క్షేమము కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవా, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించువాడా, ఆ సంపూర్ణుని యొక్క సంపూర్ణత మాలో కలుగునట్లుగా పూర్తిగా నింపుచున్న మా ప్రభు, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాను నాయన. నీ క్షేమమే నీ సంఘము పొంది, నీ క్షేమమే నీ సంఘము అనుభవించి, నీ క్షేమాన్ని బట్టియే నీ సంఘముగా మేము క్షేమముగా ఉండాలి. నడిపించుదుగాక అని ప్రార్థించుచున్నాను నాయనా. స్తోత్రం. ఈ రాత్రి కొద్దిసేపు ఇలాగ నీ సన్నిధిలో గడుపునట్లుగా మాకు చేసిన ఈ కృప కొరకై, తెరిచిన ఈ ద్వారం కొరకై, ఇచ్చిన అవకాశం కొరకై మరొకసారి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయాన్నే తమ తమ పళ్ళు లేక తమ తమ బిజినెస్ లేక తమ తమ ఉద్యోగాలు ఉన్న ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నాయన మాతో ఏకీభవించారో, జాయిన్ అయ్యారో, వాళ్ళను కూడా క్షేమముతో నింపుదుగాక అని ప్రార్థించుచున్నాను తండ్రి. స్తోత్రం. ఆలకించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. నజరేయుడు యేసు ప్రభు ద్వారా వేడుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు మీకు క్షేమం కలిగించునుగాక.